విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కెకే రాజు ఆధ్వర్యంలో జరిగింది. కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాల్ని, దౌర్జన్యాన్ని, ఈ భూ దోపిడీని, అవినీతిని, అరాచకాల్ని ఎవరు వారిపై తప్పుడు కేసులు పెట్టడం, వారిని బెదిరించడం, అదిలించడం, మా జాతిపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు అధికారం స్వాస్థ్యం అనుకుని ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరికం అనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోకేష్ టెరిటరీ అనుకుని రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు ఏ విధంగా ప్రజలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేస్తున్నది మనందరం కూడా చూసాం. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంగా ఈరోజు ప్రజా సమస్యలపైన, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలపైన మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రభుత్వానికి, పార్టీకి, పార్టీ నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, పార్టీలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న జనరల్ సెక్రటరీ కావచ్చు, పార్టీ ఉపాధ్యక్షులు కావచ్చు, పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదైతే మన పార్టీ కమిటీలు నియామకం చేశామో, సచివాలయాల్లో ఉన్న అనుబంధ సంఘాల్లో ఉన్న సభ్యుడి దగ్గర నుంచి, బూత్ సభ్యుడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పార్టీని అనుసంధానం చేయాలి. పార్టీకి సంబంధించి కానీ, పార్టీలో ఎవరికైనా కార్యకర్త అన్యాయం జరిగినా, కార్యకర్తకు నష్టం జరిగినా, పార్టీలో నాయకులు ఎవరైనా తప్పులు చేస్తున్నా స్వేచ్ఛగా అధినాయకుడితో కూడా అనుసంధానం చేసే కార్యక్రమంతో పాటు అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాన్ని, అరాచకాన్ని, అన్యాయాన్ని ఈరోజు మన సోషల్ మీడియాలోనో, ఎక్స్ వేదికగానో, ఫేస్బుక్ వేదికగానో, ట్విట్టర్, అదేవిధంగా వాట్సాప్ ద్వారానో, ఇన్స్టా ద్వారానో తెలియజేస్తే మన అకౌంట్స్ని ఆపి మనపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తాను. అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి 2.0 అనే యాప్ని డిజైన్ చేయడం జరిగింది. జగన్ 2.0 సూపర్ యాప్. ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా యాప్ మన దగ్గర ఉంటుంది. మనం ఏదైనా ఒక పోస్ట్ పెట్టాలన్నా, ఒక అన్యాయం గురించి, వారి దౌర్జన్యాల గురించి, వారు చేస్తున్న తప్పుడు కేసుల విషయంలో కావచ్చు, అదేవిధంగా మన పార్టీ నాయకులపై ఎవరైనా ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా, మనకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా ఉన్న సమస్యలు కానీ, సంస్థాగతంగా ఉన్న సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, ప్రజా సమస్యలపై తో పాటు మనపై పెడుతున్న దాడులకు సంబంధించి కానీ నేరుగా పార్టీ అధినాయకుడికి అనుసంధానించే విధంగా జగన్ 2.0 ఈ సూపర్ యాప్ని రూపొందించడం జరిగింది. దీనివల్ల మనకు మేలు ఏంటంటే ఎప్పటికప్పుడు, అంటే ఇప్పుడు మన ఇన్స్టా అకౌంట్నో, ఇంకో అకౌంట్నో వాళ్ళు డిలీట్ చేయొచ్చు, లేదా బ్లాక్ చేయొచ్చు. ఇందులో ఉన్న సమాచారం ఏదైతే ఉందో మన స్టేట్ పార్టీ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్లో డేటాబేస్లో పూర్తిగా ఇందులో ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద స్థాయి కార్యకర్త అలా మనం ఎవరిపైన అన్యాయాలు చేయం, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టే పరిస్థితి. కానీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రజలకు కట్టిన పనులతో జీతాలు తీసుకుని ప్రజల కోసం పనిచేసి ప్రజల సేవ చేయాల్సింది పోయి, ప్రజలకు జవాబుదారంగా ఉండాల్సింది పోయి, అధికార పార్టీ నాయకులకి బానిసలుగా, తొత్తులుగా వ్యవహరించి ఎవరైతే మనపై దాడులు చేసే కార్యక్రమాల్లో, మనపై తప్పుడు కేసుల కార్యక్రమాల్లో ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా వారికి ఉన్న అధికారాన్ని, చట్టాన్ని చేతుల్లో తీసుకుని మన మీద ఎవరైతే జులుం ప్రదర్శించారో
వాళ్ళకి తప్పకుండా మన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎవరైతే మీకు క్షేత్రస్థాయిలో, కింద స్థాయిలో అయినా, నియోజకవర్గ స్థాయిలో అయినా, జిల్లా స్థాయిలో అయినా సరే ఈ విధంగా ఎవరైతే అధికారులు వ్యవహరిస్తున్నారో, చట్టాన్ని చేతిలో తీసుకుని, అధికారాన్ని చేతిలో తీసుకుని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి సమాచారాన్ని కూడా ఈ యాప్ లో మనం పొందుపరిచి కేంద్ర కార్యాలయాన్ని పంపించవచ్చు. అదేవిధంగా ఈ యాప్